ఆయన ఏమని చెప్పాడు? మీరు నా నామమున ఏది అడిగినను తండ్రి మీకు ఇస్తాడు అన్నాడు. మనం ఏమనుకున్నాం తెలుసా? మా కులంలో అబ్బాయిని మా అమ్మాయికి ఇవ్వయ్యా, యేసు నామంలో అడుగుతున్నానంటే ఇచ్చేస్తాడు అనుకున్నాం మనం. దాని అర్థం అది కాదు. దాని అర్థం అది కాదు. నాకు అమెరికా సంబంధం ఈయనా, ఒక డాక్టర్ సంబంధం ఇయ్యయ్యా, యేసు నామంలో అడుగుతున్నానంటే ఇచ్చేస్తాడు అనుకున్నాం మనం. నో, దాని అర్థం అది కాదు. నా నామమున అడగమంటే అర్థం ఏమిటంటే, నా పేరిట అడగమంటే అర్థం ఏంటంటే, నామం అంటే బైబిల్లో క్యారెక్టర్. నీ ఎదుట నా నామమును ప్రకటించేదను అన్నాడు మోషేతోటి, నిర్గమకాండం 33వ అధ్యాయంలో. ఆయన నడిచి వెళ్ళాడు, ఆయన గుణలక్షణాలను చూశాడు. నామం అంటే యెహోవా 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 అని శబ్దం వినలేదు. నామం అంటే శబ్దం కాదు. నామం అంటే ఆయన మూర్తిమంతం, ఆయన వ్యక్తిత్వం, ఆయన స్వరూపం, ఆయన స్వభావ గుణలక్షణాల సమాహారం. యేసునామంలో ప్రార్థన చేయడం అంటే తెలుసా మీకు? మీరు చేసే ప్రార్థన, దాని వెనుకున్న మీ మనస్సు, మీ ఉద్దేశాలు, మీ ఆంతర్యం ఆయన క్యారెక్టర్కి విరుద్ధంగా ఉంటే ఆ ప్రార్థన ఆయన వినడు. ఆయన క్యారెక్టర్కి అనుగుణంగా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు ప్రార్థనలో దగ్గర అవుతావో, ఆయన క్యారెక్టర్ని పుణికిపుచ్చుకుంటావో, యేసుప్రభు వారు చెప్పినట్టు యోహాను సువార్త 17వ అధ్యాయంలో, నా యందు వీరును వీరి యందు నేనును, అలా నిలిచి ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మనం ఏది అడిగితే అది ఆయన ఇస్తాడు. కీర్తనలో కూడా ఒక మాట మనం మాటికి వాడేస్తూ ఉంటాం, తప్పుగా వాడేస్తుంటాం, మన ఇష్టానుసారంగా వాడేస్తాం. ఆయన నీ హృదయ వాంఛను తీరుస్తాడు అని. దానికి ముందు ఏముంది? ఎప్పుడు ఆయన మర్చిపోయారా? ఈ వాగ్దానాలతో చాలా జాగ్రత్త, ఈ క్యాలెండర్లతో చాలా జాగ్రత్త, ఈ ఆటోల వెనుక ఫేస్బుక్ల పైన రాసేటువంటి వాక్యాలతో చాలా జాగ్రత్త. వాళ్ళు మధ్యలో మొక్క కత్తిరించి రాస్తారు. మీదంతా మొక్క విశ్వాసం మీది, మొక్క జ్ఞానం మీది. పూర్తిగా చదవరు, బైబిల్ తెరిచే ఓపిక ఉండదు. యెహోవా యందు ఆనందిస్తే అప్పుడు ఆయన మీ హృదయ వాంఛను తీరుస్తాడు. యెహోవా యందు ఆనందించడం అంటే ఏమిటి? ఆయన ఆలోచించినట్టు తమరు ఆలోచించాలి, ఆయన ఫీల్ అయినట్టు తమరు ఫీల్ అవ్వాలి, ఆయన లక్షణాలు తమకు అంటుకోవాలి. దేవుడు మీలో ఆనందించడం మొదలెడితే మీరు ఆయనలో ఆనందించడం మొదలెడతారు. మీకు ఆయనకు పెద్ద తేడా ఏమి ఉండదు. ఇంకప్పుడు ఆయన చిత్తం మీ చిత్తం అయిపోతుంది. అప్పుడు మీరు ఏది అడిగినను ఆయన ఇస్తాడు. అప్పుడు మీరు వేరేది అడగరు. మీరు ఆ స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత మా అమ్మాయికి మా కులం అబ్బాయిని ఇవ్వమని అడగరు. మీరు తెలంగాణ అబ్బాయినే చేసుకుంటానని అనరు. వాక్య ధ్యానం ద్వారా, పారాయణం ద్వారా, ప్రార్థనలో దేవునితో ఏకాంతంగా సమయం గడపడం ద్వారా భక్తిని సాధకం చేసుకోవాలి. అది వెంటనే అబ్బదు.